ఒక ఈగిల్ గద్దకి 40 సంవత్సరాలు వచ్చే టైంకి దాని యొక్క ఫెదర్స్ అన్ని చాలా పెద్దవి అయిపోయి ఎగరడం చాలా కష్టం అవుతుందంట. అదే సమయంలో దాని యొక్క ముక్కు బీక్ వచ్చేసి బెండ్ అయిపోయి మాంసాన్ని పీకడానికి రాదంట. అదే సమయంలో దాని గోర్లు వచ్చేసేసి చాలా పెద్దవి అయిపోయి పంజాతో వచ్చేసి దాని యూనో ఎర్రని పట్టలేకపోతాయంట. సో ఇలాంటి ఒక టైంలో దానికి రెండే రెండు ఆప్షన్స్, అలాగే చచ్చిపోవడం ఆర్ ట్రాన్స్ఫార్మ్ అవ్వడం. అప్పుడు గద్ద ఏం చేస్తుందంట, ఏదో ఒక కొండపైకి వెళ్ళిపోయి ఐసోలేట్ అయిపోయి ఫస్ట్ థింగ్ ఏం చేస్తుందంట, ముక్కు పగలగొట్టుకొని చాలా షార్ప్ చేసుకుంటుందంట. ఆ షార్ప్ ముక్కుతో వచ్చేసేసి దాని యొక్క ఈకలు, పెద్దగా ఉన్నటువంటి ఈకలన్నీ పీకేసుకొని దాని యొక్క గోర్లన్నీ పీకేసుకొని వెయిట్ చేస్తుందంట. కొత్త ఈకలు అండ్ కొత్త ముక్కు అండ్ యూనో కొత్త గోర్లు రావడానికి కొంచెం వెయిట్ చేసి ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఆ మినిట్ నుంచి ఇంకో 30 సంవత్సరాలు బతుకుతారు. ఆల్ రైట్. సో మనలో కూడా చాలా మంది యూనో విల్ బి ఫిజికలీ ఫ్యాట్ ఆర్ మెంటలీ చాలా భారంగా ఉంటది. ఓన్లీ థింగ్ ఇస్ మనం ట్రాన్స్ఫార్మ్ అవడానికి రెడీగా ఉన్నామా? సింపుల్. కొంచెం డైట్, కొంచెం వర్కౌట్, ఆల్రైట్, కొంచెం మెడిటేషన్, ఫిజికల్ బాడీ మారిపోతుంది, మెంటల్ బాడీ వర్క్ మారిపోతుంది. ఆల్రైట్, మొత్తం అన్ని మారిపోతాయి. ఆల్రైట్, ఆర్ యూ రెడీ టు ట్రాన్స్ఫార్మ్? ఆల్రైట్, సో ట్రాన్స్ఫార్మ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.